వరంగల్లో హరితహారానికి మొక్కల కొరత ఇబ్బందిగా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సరిపడ మొక్కలు లేకపోవడం నిరాశను మిగిలిస్తోంది. మొక్కల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన హరితహారం వరంగల్ జిల్లాలో పక్కాగా అమలు కావడం లేదు. హరితహారంకు సరిపడా మొక్కలు లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్రంలో మొక్కలు సరిపోకపోతే ఇతర రాష్ట్రాల నుంచి మొక్కలు తెప్పించాలని సీఎం ఆదేశాలిచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. వేప, దుర్సెన్, టేకు, పండ్ల మొక్కలకు తోడుగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఎక్కువగా నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాలో 4 కోట్ల మొక్కలు నాటేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించారు. టార్గెట్ 4 కోట్లు పెట్టుకున్నా ఇప్పటి వరకు కేవలం 1,70,00,000 మొక్కలు మాత్రమే నాటారు. హన్మకొండలోని ఇందిరాక్రాంతి భవన్లో పెరుగుతున్న మొక్కలను ప్రజలకు నామమాత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మరోవైపు మొక్కలు భారీగా ఉన్న చోట ప్రజలకు ఇవ్వకుండా మూలకు పడేశారు. దీంతో ఎండకు ఎండిపోతున్నాయి. ఊరు వాడలలో ప్రజలందరూ మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో మొక్కలు అందజేయడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో డబ్బులు పెట్టి కొనుక్కొని మొక్కలు నాటాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. మొక్కల పంపిణీ లోపల నిర్లక్ష్యం వలన అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే 4 కోట్ల మొక్కలు దాటాలనేటువంటి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ 4 కోట్ల పూర్తి స్థాయి మొక్కలు కాకుండా 1,75,000 మొక్కలు మాత్రం అందజేసి మిగతా మొక్కల పైన దృష్టి పెట్టినప్పుడు వాటిని కొనుగోలు చేయవలసిందిగా, కొనుక్కొని మొక్కలు నాటవలసిందిగా అధికారులు ఉత్తర్వులు ఆదేశించడం వలన కొంత నిరాశ నిస్పృహలకు గురై ఈ అనుకున్నటువంటి లక్ష్యం లోపల ఫలితం సాధించేటువంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అటవీ, బంజరు భూముల్లో మొక్కలు నాటాలని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ మొక్కలను అందజేసే విషయంలో మాత్రం అధికారులు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి మామిడి మొక్కలు, పండ్లను ఇచ్చేటువంటి మొక్కలను ప్రజలందరికీ ఉచితంగా ఇస్తామని మరి ప్రకటన చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఏ రకమైనటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం, మరి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టలేదు. ఇవాళ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి యంత్రాంగం ఏమాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. మరి ఉచితంగా మొక్కలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ప్రవేశపెట్టామని ఇవాళ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చెప్పుకుంటున్నప్పటికీ మరి ఆ నర్సరీల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు నిరాశ ఎదురై 100, 200, 300 ఇట్లా డబ్బులు పెట్టి చెట్లను కొనుగోలు చేసేటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకురావడం జరిగింది. ఎవరైతే చెట్లు కావాలనుకుంటున్నారో వారందరికీ ఉచితంగా ఖచ్చితంగా మొక్కలు ఇవ్వాలి. మరి ఇచ్చినట్లయితే హరితహారం సక్సెస్ అవుతుంది. లక్ష్యం నెరవేరాలంటే అడిగిన వారందరికీ మొక్కలు ఇవ్వాలంటున్నారు మంత్రి కడియం. అయితే అధికారులు మాత్రం ఆ స్థాయిలో దృష్టి పెట్టడం లేదు. ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా టార్గెట్ కంప్లీట్ కాలేదు. ఇంకా మనకు 1.5 ప్లాంటేషన్స్ జరిగినాయి. ఇంకా 2.5 కోట్ల సాప్లింగ్స్ కావాలి. మరి ఆ 2.5 కోట్ల సాప్లింగ్స్ లేకుండా మనం టార్గెట్ అచీవ్ కావడము వీలు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇండ్లలో మొక్కలు నాటుకోమని చెప్తున్నాం. విద్యార్థులు ముందుకు వస్తున్నారు, చివరికి కాలనీ వాసులు ముందుకు వస్తున్నారు, ఇంటి ఓనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఫ్రూట్ బీరింగ్ ట్రీస్ కావాలంటున్నారు, పండ్ల మొక్కలు కావాలంటున్నారు. మరి మనం ఆ పండ్ల మొక్కలను కూడా అందుబాటులో పెట్టినప్పుడే మనం టార్గెట్ ని కూడా అచీవ్ అవడానికి వీలవుతుంది. ఇప్పటికైనా అధికారులు హరితహారం కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేయకుండా మొక్కలు నాటడంపై సీరియస్ గా దృష్టి సారించాలని కోరుతున్నారు జనం.